ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియో ఏమిటి అని అంటే 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో పుత్రాది ఏకాదశి ఎప్పుడు వస్తుంది, అలాగే పుత్రాది ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఏ పుష్పాలతో ఆచరించాలి, ఏ టైంలో ఆచరించాలి, అసలు ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ద్వాదశి ఎప్పుడు మొదలవుతుంది, అలాగే జాగరణ ఉపవాసం వివరాలు, అలాగే ఉపవాసం చేసేవారు ఎలా చేయాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకారా డివోషనల్ వరల్డ్. క్లింకారా డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్స్ రావాలి అని అంటే వీడియో చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 2024వ సంవత్సరంలో శ్రావణ పుత్రాది ఏకాదశి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం ఎప్పుడు అని అంటే 15వ తారీఖు ఆగస్టు 2024 గురువారం ఉదయం 6:05 ప్రారంభమయ్యి 16 ఆగస్టు 2024 శుక్రవారం ఉదయం 5:50 ముగుస్తుంది. శ్రావణ పుత్రాది ఏకాదశిని శ్రావణ లలితా ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి చాలా విశేషమైనటువంటిది. శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. లక్ష్మీదేవితో పాటు స్వామివారిని కూడా ఈ మాసంలో ఆరాధించడం చాలా చాలా ఉత్తమం. శ్రావణ ఏకాదశి వ్రతం ఆచరించవలసిన తేదీ ఎప్పుడు అని అంటే 15వ తారీఖు ఆగస్టు 2024 గురువారం ఆచరించాలి. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 9:54 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం వస్తుంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున ఉపవాసం విరమణ చేసే వారి కోసం ద్వాదశి గడియలు ప్రారంభం ముగింపు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. 16వ తారీఖు ఆగస్టు 2024 శుక్రవారం ఉదయం 5:51 ద్వాదశి ప్రారంభమయ్యి 17వ తారీఖు ఆగస్టు 2024 శనివారం ఉదయం 5:20 ద్వాదశి గడియలు ముగుస్తున్నాయి. శనివారం ఉదయం 6 గంటల తరువాత ఉపవాసం విరమణ చేయవలసి ఉంటుంది. అప్పుడు ఎవరైనా కూడా సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. ఒకవేళ భోజనం పెట్టడానికి కుదరని వారు స్వయం పాకదానం ఇవ్వాలి. ఏకాదశి వ్రతం ఎప్పుడు ఆచరించినా కూడా వారు ముఖ్యంగా 3 విధి విధానాలు ఆచరించవలసి ఉంటుంది. సంపూర్ణ ఏకాదశి వ్రత ఫలితం కలగాలి అని అంటే ఈ 3 విధానాలు కూడా తప్పకుండా ఆచరించాలి. 1 విష్ణువు పూజ, 2 ఉపవాసం, 3 జాగరణ. ఈ రోజు విష్ణువునకు తులసి దళాలతో పూజ చేయాలి. ఈ రోజు అంతా కూడా శ్రావణ పుత్రాది ఏకాదశి రోజు తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తూ ఓం శ్రీధరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ రోజు గన్నేరు పువ్వులతోనూ, తులసి దళాలతోనూ, తామర పుష్పాలతోనూ, పసుపు రంగు పుష్పాలతోనూ స్వామివారికి మనం పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. ఏదైనా మీ స్తోమత కొలది తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. బెల్లంతో ఆవు పాలతో చేసిన పరమాన్నంలో పచ్చకర్పూరం కలిపి స్వామివారికి తులసీదనం 1 వేసి నివేదన చేయండి. బెల్లం పానకం పెట్టి నివేదన చేయండి. చలిమిడి చేయండి. అలాగే పిండి దీపాలు అంటే మన విష్ణుమూర్తికి చాలా చాలా ప్రీతి కాబట్టి పిండి దీపాలను వెలిగించండి. ఇలా పూజాది కార్యక్రమాలు పూర్తి చేయండి. మొత్తం పూజా కార్యక్రమం పూర్తి అయిన తరువాత పచ్చకర్పూరంతో మంగళ నీరాజనం ఇవ్వాలి. ఉపవాసం చెయ్యలేని వారు ఖచ్చితంగా ఉపవాసం చేయడానికే ప్రయత్నించండి. ఉపవాసం అనేది చేయడం వలన మన ఆరోగ్యం కూడా నెలలో ఒక్కసారైనా సరే మన ఉపవాస దీక్ష చేయడం వలన మన ఆరోగ్యానికి కూడా మంచిది అని డాక్టర్స్ కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మేము పూర్తిగా కటిక ఉపవాసం చెయ్యలేము అనుకునేవారు పాలు పండ్లు తీసుకోండి. సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు గోధుమ నూకతో ఏదైనా తీపి పదార్థం చేసి స్వామివారికి సమర్పించి ప్రసాదంగా మీరు తీసుకొనవచ్చు ఉపవాసం లేనివారు. అలాగే స్వామివారికి నివేదించిన ఏ ప్రసాదాన్నైనా కూడా ఉపవాసంలో ఉన్నవారు ప్రసాదాన్ని మితంగానే తీసుకోవాలి. అంతేకాని భోజనం చేసినట్టు చెయ్యకూడదు. ఈ విధంగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి. ఒకవేళ విష్ణుమూర్తికి ఇలా పూజ చెయ్యలేము, ఏకాదశి వ్రతం ఆచరించలేము అనుకునేవారు విష్ణు సహస్రనామం, గోవింద నామాలు, అష్టోత్తర నామాలు ఇలా విష్ణువుకు సంబంధించిన ఏ ఒక్క స్తోత్రాలనైనా కూడా పఠించవచ్చు. ఇలా చేయడం వలన పుత్రాది
శ్రావణ పుత్రాది ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితాలు మీకు సంపూర్ణంగా కలుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిని అందరూ కూడా దీక్షగా, శ్రద్ధగా, భక్తిగా విష్ణుమూర్తిని ఆరాధించి కృపా కటాక్షాలు పొందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మీకు ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్క పండగని, ప్రతి ఒక్క పర్వదినాన్ని కూడా మీకు వివరిస్తూ మీకు వీడియోస్ అందిస్తూ ఉంటాము. ప్రతి వీడియో మీకు ముందుగానే చేరాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.